రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో ఇంటర్నెట్ సౌకర్యం పూర్తిగా అందుబాటులోకి రానుంది. కంప్యూటర్లు ఉన్న 22,730 స్కూళ్లలో ఇంటర్నెట్ కనెక్షన్లు ఇచ్చేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చర్యలు ప్రారంభించింది. BSNL, T-Fiber ద్వారా ఫ్రీగా ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. దీంతో డిజిటల్ క్లాసులకు ఇబ్బందులు తొలగనున్నాయి. రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో ఫ్రీగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్నెట్ కనెక్షన్ల కోసం BSNL, T-Fiber సంస్థలతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఇప్పటికే చర్చలు జరిపారు. గవర్నమెంట్, లోకల్ బాడీ స్కూళ్లు, KGBVలు, మోడల్ స్కూల్స్, సొసైటీ గురుకులాలు మొత్తం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 26,887 సర్కారు విద్యా సంస్థలున్నాయి. ఇందులో 24,984 బడుల్లోనే పిల్లలున్నారు. వీటిలోనూ 1000కి పైగా బడుల్లో కంప్యూటర్స్ లేవు. దీంతో కంప్యూటర్లు ఉన్న 22,730 స్కూళ్లలో ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇచ్చేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చర్యలు ప్రారంభించింది. BSNL, T-Fiber సంస్థలు మొత్తం 10,342 స్కూళ్లకు ఫ్రీగా ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇవ్వనున్నాయి. ఇందులో BSNL 5,342 బడులకు ఫ్రీ కనెక్షన్ ఇవ్వనుంది. ఇప్పటికే 1000 బడుల్లో కనెక్షన్లు పూర్తి చేసింది. T-Fiber 5,000 బడుల్లో ఫ్రీ కనెక్షన్స్ ఇవ్వనుంది. మరోవైపు మిగిలిన 12,388 బడుల్లో BSNL సంస్థ 9,404, T-Fiber 2,984 స్కూళ్లలో డబ్బులు తీసుకొని ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇవ్వనున్నాయి. ఈ డబ్బులను సమగ్ర శిక్ష స్కీమ్ కింద విద్యాశాఖ ఆ సంస్థలకు చెల్లించనుంది. ఒకవేళ కనెక్షన్లు ఇవ్వడం లేట్ అయ్యే అవకాశం ఉంటే ఇతర ప్రైవేటు కనెక్షన్లు తీసుకునేందుకు స్కూల్ హెడ్ మాస్టర్లకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వీటికయ్యే ఖర్చును కూడా స్కూల్ గ్రాంట్ నుంచి తీసుకోవాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఇటీవలే సర్కారు బడులకు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఏక్ స్టెప్ ఫౌండేషన్, ఖాన్ అకాడమీ, ఫైజామ్ ఫౌండేషన్ వంటి సంస్థల సహకారంతో డిజిటల్ క్లాసులు కొనసాగిస్తున్నారు. దీనికి కంప్యూటర్లు, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్, ట్యాబ్లు అందించిన ఇంటర్నెట్ సౌకర్యం ఇవ్వకపోవడంతో వీటి వినియోగానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అన్ని బడుల్లో ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రతిపాదనలు పంపించారు. దీనికోసం గతేడాదికి సంబంధించిన ITC రికరింగ్ బడ్జెట్ అందుబాటులో ఉందని, దాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని ప్రపోజల్స్లో తెలిపారు. దీంతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.